అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియను. నా ప్రవృత్తి రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ. ఓకే, 14 నెలలు అయిపోయింది, ఎలా ఉందంటారు? 14 నెలల్లో మన కూటమి ప్రభుత్వం అసలు సుపరిపాలన అంటే ఏంటనేది భారతదేశంలో ఒక రోల్ మోడల్గా ఒక రాష్ట్రం పరిపాలన చేస్తుంది అంటే అది కూటమి ప్రభుత్వం పరిపాలన. 14 నెలల్లో ప్రజలంతా సుభిక్షంగా క్షేమంగా ఉన్నారని ఈ ప్రభుత్వం హయాంలో తెలియజేస్తున్నారు. మీరేమో సుపరిపాలన అంటున్నారు, ఇది సుపరిపాలన కాదు దుష్టపాలన అని చెప్పి మరి వైసీపీ నాయకులు అంటున్నారు కదా. ఎందుకంటే కనుక సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి హామీలు ఏమీ అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ మరి వాళ్ళ దగ్గర నుంచి. పచ్చ కామెర్ల వాళ్ళకు ఊరంతా పచ్చగా కనపడింది అన్నట్టుగా వైసీపీ వాళ్ళందరికీ బులుగ్గా కళ్ళు కమ్మేసుకుంటాయేమో. సూపర్ 6లో ఎన్ని పథకాలు అమలు చేశాడు, ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయి అనేది ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కానీ ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు కానీ ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నారు. సూపర్ 6 ఖచ్చితంగా ఇంకొక పథకం మాత్రమే పెండింగ్లో ఉంది, అది కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఒక పథకం అంటున్నారు, ఇచ్చిన పథకాలన్నీ అరకొర పథకాలే. తల్లికి వందనం అన్నారు, మేము ఉన్నప్పుడు 86 లక్షల మంది పిల్లలకి ఇచ్చాము, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతున్నారు. అలాగే చూస్తే ఫ్రీ బస్సు అని చెప్పారు, 11,000 బస్సులు ఉంటే కనుక 5,000 బస్సులుగా 6,000 బస్సులుగా మాత్రమే ఇచ్చారు. ఇంకా ఏదైతే కనుక అమ్మ ఏదైతే తల్లికి వందనం ఇద్దరు పిల్లలకి ఇవ్వట్లేదు అంటున్నారు. ఇంకా చూస్తే కనుక చాలా ఇచ్చిన ప్రతి పథకంలో తప్పులే చెబుతున్నారు కదా మరి వాళ్ళు. 3 పిల్లలున్న ప్రతి కుటుంబానికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోమనండి, 3కి డబ్బులు పడినాయి. అలాగే ప్రతి మహిళకి కేటాయించినటువంటి బస్సుల్లో అందరికీ ఫ్రీ టికెట్ ఇస్తున్నారు. ఇంతకంటే ఏ నిదర్శనం కావాలండి సూపర్ 6 అమల్లో జరుగుతుందంటానికి? కావాలంటే వైసీపీ మహిళా కార్యకర్తలు వెళ్ళి ఆ బస్సులు ఎక్కి చూడమనండి, టికెట్ కొడితే మమ్మల్ని అడగమనండి, మేము దాని గురించి వాదిస్తాం. వాళ్ళకు కూడా ఫ్రీ టికెట్ ఇస్తాం. వైసీపీ నాయకురాళ్ళు ఎవరు ఉన్నారు ఒక రోజు అని, ఆమె కూడా ఎక్కమనండి బస్సు, ఆమెకు కూడా ఫ్రీ టికెట్ ఇప్పిస్తాం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. సూపర్ 6 ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది, అందులో అనుమానం ఏమి లేదని మేము తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అయితే కనుక బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ ఒక ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మోసమే చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం రాజధాని విజయవాడలో వరదలు వస్తే ఆయన ఏదో హెలికాప్టర్లో పైన గాలిలో చక్కర్లు కొట్టేళ్ళాడు. ఆయనకేం తెలుసండి అసలు నీతి అంటే ఏంటనేది? ఆయనదే మోసం. కాబట్టి ఆయన మోసాన్ని ఇతర నాయకుల మీద నెట్టి ఆయన చేతులు కడుక్కునే పద్ధతిలో ఉన్నాడు తప్ప ఆయన ఇంకా మారలేదు. ఆయన మారబోడని కూడా తెలియజేస్తున్నాం. ఆయన మాటలు ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరని తెలియజేస్తున్నాం. ఎందువల్ల లేరంటారు? జగన్మోహన్ రెడ్డి అయితే చాలా క్లియర్గా చెబుతున్నాడు, 14 నెలల్లోనే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలు తరిమి ఏదైతే కూటమి నాయకులను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు మొన్న ఈ మధ్య లేటెస్ట్ సర్వే ఒకటి జరిగినాయండి, ఆ సంస్థల పేర్లు గుర్తు రావట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఎన్డీఏ కూటమికి మళ్ళీ 150 సీట్లు గెలుస్తుందని ఖచ్చితంగా చెబుతున్నారు. జగన్కి 12 నుంచి ఇంకో 2 సీట్లు పెరుగుతాయేమో తప్ప ఇప్పుడు ఎన్నికలు పెడితే అంతకుమించి 1 సీటు కూడా రాదు. నిన్నగాక మొన్న పులివెందుల ఎన్నికలు మనం అందరం చూసాం. ప్రజలు స్వేచ్ఛగా 30 ఏళ్ళు నియంతృత్వ పాలనలోంచి బయటకు వచ్చి ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళు సంబరపడ్డారు. మేము ఎప్పుడు జడ్పీటీసీ ఎన్నికలకు ఓటే లేదండి, ఈసారి మేము ఓటు హక్కు వినియోగించుకున్నామని చెప్పేసి. సుపరిపాలన అంటే ఇంతకంటే ఏం అర్థం ఉంటుంది చెప్పండి? మీరు ఇదే సుపరిపాలన అంటున్నారు కాదు, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. నోరు తెరిచి ఎవరైనా సరే ప్రశ్నిస్తే కనుక వాళ్ళ మీద దాడి చేస్తున్నారు వీళ్ళు అంటున్నారు కదా. మరి గత పరిపాలనలో వాళ్ళు చేసిన పనులే అందరు రాజకీయ నాయకులు అలాగే చేస్తారు అనుకుంటారు. ఏ ఒక్కళ్ళు మైకు పట్టుకొని మాట్లాడినా, ప్రశ్నించిన విలేకరిని సమాధానం చెప్పిన పౌరుణ్ణి ఇళ్లకు వచ్చి ఎమ్మటబడి కొట్టిన నీచమైన సంస్కృతి వైసీపీ వాళ్ళది. ఇలా పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంది, ప్రశ్నకు సమాధానం చెప్పే హక్కు ప్రతి పౌరుడికి ఉండే విధంగా ప్రతి మనిషి స్వేచ్ఛగా బతుకుతున్నాడు ఈ పరిపాలనలో మేము తెలియజేస్తున్నాం. అసలు అదేమీ లేదు, ఇదంతా మొత్తం బూటకం. ఓ పక్కన రాష్ట్రానికి అభివృద్ధి చేస్తా అంటున్నారు, సంక్షేమం చేస్తా అంటున్నారు, సంక్షేమం డొల్లగా ఉంది, అభివృద్ధి శూన్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాత్రం మొత్తం దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో పనిచేస్తున్నాడు అంటున్నారు కదన్న. మరి అసలు అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా? ఆయన పరిపాలనలోకి వచ్చిన కొత్తలోనే ఉసికలేక ఎంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారండి. ఇంట్లో ఉన్న పెళ్ళాం పుస్తలు తాకట్లు పెట్టి 5-6 నెలలు పనులు లేక బతికారు. చివరికి అవి కూడా లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా ఏ పౌరుడు ఖాళీగా ఉంటున్నాడండి? ఏ కార్మికుడు ఖాళీగా ఉంటున్నాడండి? ఇలా చేతి నిండా పని దొరుకుతుంది ఇవాళ. ఇది అభివృద్ధి కాదా? కార్మికులందరికీ పని దొరుకుతుంది. చదువుకున్న ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి ఏదో ఒక ఉద్యోగ రంగంలో సెటిల్ అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా ఒక విజన్ తీసుకుని వెళ్తున్నాడు. ఇది అభివృద్ధి కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దౌర్జన్యము
ఆయన బూటకపు మాటలతోటి ఇంకా ప్రజలను మప్పి పెడదామంటే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరని తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ఆయన చాలా క్లియర్గా చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వీళ్ళు ప్రతిపక్షాలను అనగొట్టడానికి చూస్తున్నారు తప్పుడు కేసులతోటి అని చెప్పి వాళ్ళు అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అసలు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు కాదు పోలీసులు కూడా భయపడ్డారు. ఒక వైసీపీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్ల మీద కూడా దౌర్జన్యం చేశారు. ఇవాళ టీడీపీ వచ్చిన 14 నెలలు 15 నెలల్లో ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగాయా? రాజ్యాంగబద్ధంగా ముందుకెళ్తామే తప్ప ఎన్డీఏ పాలనలో వైసీపీ లాగా రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ ఏం లేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని మీరు అంటున్నారు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు అంటున్నారు. ఇది 100కి 100 పాళ్ళు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మా కూటమి ప్రభుత్వం నడుస్తుందని ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. మేము కాదు, ప్రజలు ఓల్ ఎంటర్టైన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం విశ్వసిస్తున్నారని తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్తున్నారు 2029 మాదే అధికారం, ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే ఒక రకంగా ఉంటుంది అంటూ ఆయన ఇప్పుడే వార్నింగ్ ఇచ్చేస్తున్నారు కదా. మరి 2029 ఎన్నికలకి ఇప్పుడు 11 ఏమో సీట్లు వచ్చినాయి. ఖచ్చితంగా పులివెందులు కూడా తెలుగుదేశం కైవసం చేసుకోబోతుందని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఆ రకం మేమేమి దౌర్జన్యాలు చేసి ఎలక్షన్ చేయం, ప్రజలను అభివృద్ధి పదంలో నడిపించి ఎలక్షన్స్లో ఓటు అడిగే నైతిక హక్కు ఉంది మా కూటమి ప్రభుత్వానికి. ఖచ్చితంగా పులివెందులు కూడా మాకే వస్తుందని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తాం. ఎలా చెప్పగలరు అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవటం ఈసారి ఎవరి వల్ల కాదు అనే మాట అయితే అంటున్నాడు కదా? పులివెందుల ప్రజలకి నిన్న జడ్పీటీసీ ఎన్నికల్లో తేలిపోయింది. ఎవరికి ఓటేస్తే పులివెందులకు న్యాయం దొరికిద్ది, ఎవరికి ఓటేస్తే పులివెందుల ఇంకా వెనకబడిపోద్ది అనేది మొన్న జడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని చూస్తే అర్థమైపోతుంది. ఖచ్చితంగా పులివెందులు కూడా ఈసారి మాదే. తప్పదంటారు. మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈసారి మొత్తం రప్ప అనే అంటున్నాడు కదా అన్న. ఆయన ఏదో ఒక సినిమా డైలాగ్ పట్టుకొని రప్ప అంటే సినిమా డైలాగులు సినిమా వరకే యాక్సెప్ట్ చేస్తారు తప్ప ప్రజలు నిజమైన జీవితంలో ఆ డైలాగులకు ఎక్కడ వాల్యూ ఉండదు, విలువ ఉండదు. నిజమైన రాజకీయ నాయకుడు రాజకీయ విమర్శ చేయమనండి, అంతేగాని ఏదో అల్లు అర్జున్ సినిమాలో డైలాగులు తీసుకొచ్చి ఒక స్మగ్లర్ డైలాగులు తీసుకొచ్చి చెప్తే ప్రజలు యాక్సెప్ట్ చేస్తారండి? ఎందుకు చేయాలంటారు? ఇక్కడంతా అసలు మా మీద దాడులు జరుగుతున్నాయి, అక్కడ హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి, మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం, ఒక యాప్ తెస్తున్నాం, దాంట్లో మీరు అప్లోడ్ చేయండి మీకు జరిగిన అన్యాయాలు, మనం రాగానే లైబ్రరీ తిరుగుదాం, అందరినీ లోపలేసేద్దాం, పోలీసులను అయితే బట్టలొప్ప తీసేద్దాం అంటున్నాడు కదా. మరి ఏమండి, పోలీసులను బట్టలొప్పదీస్తాం, గవర్నమెంట్ అధికారులను బెదిరిస్తాం, ఇదంతా వాళ్ళ నీచమైన సంస్కృతికి నిదర్శనం. మేము దౌర్జన్యం చేసినంత మాత్రం కోర్టులేం కళ్ళు మూసుకొని ఉండవు కదా. మేము దౌర్జన్యం చేసి అరెస్ట్ చేస్తే కోర్టులు అంటే బెయిల్ ఇస్తాయి కదా. అక్కడ ఉన్న చట్ట ప్రకారంగా వాళ్ళు చేసిన తప్పుడు పరిపాలనలో ఏ అయితే తప్పుడు పనులు చేశారో అందుకే అరెస్ట్ అవుతున్నారు తప్ప అన్యాయంగా ఏ ఒక్కరిని పోలీస్ కేసులు ఇరికించాల్సిన అవసరం ఎన్డీఏ కూటమికి లేదు. లేదు. మరి జగన్మోహన్ రెడ్డి డ్యామ్ షూర్గా చెబుతున్నారు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావు అనే మాటలు చెబుతున్నారు కదా. మరి 2029 అధికారం నాదే అని చెప్పి చాలా గట్టిగా ఉన్నారు కదా. మరి ఆయన పొటేలు వెళ్ళి కొండను ఢీ కొట్టింది అనుకోండి, పొటేలు తలకాయ బయలుద్ది కానీ కొండ ఇంచు కూడా కదలదు. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన పరిస్థితి రాజకీయంగా ఒక పొటేలు స్థితిలో ఉంటే కూటమి ప్రభుత్వం పెద్ద కొండలాగా ఉంది. ఆ పొటేలు ఈ కొండని ఏమీ చేయలేదు. నిన్న జరిగిన పులివెందుల ఎలక్షన్స్ నిదర్శనం. 11 సీట్లు కూడా రావు ఈసారి.